ఇట్స్ అన్ ఇంటరప్షన్. పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఒకరు మృతి చెందారు, 100 మందికి పైగా గాయాలు అయ్యాయి. సహాయక చర్యలు జరుగుతున్నాయి. 99 టీవీ ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ మనతో ఉన్నారు. నవీన్ వివరాలు అందిస్తారు. నవీన్, ఏం జరిగింది ఒకసారి చెప్పండి. ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ మనతో ఉన్నారు వివరాలు అందించడానికి. నవీన్, చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది? ఒడిశా ప్రభుత్వం కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ రథయాత్ర జరుగుతున్నటువంటి సమయంలో దాదాపు 120 మంది వరకు కూడా గాయాలయ్యారు. వీరందరూ కూడా తొక్కిసలాట జరిగినటువంటి సమయంలో ఊపిరాడక తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడ్డారని చెప్పేసి కూడా ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా జగన్నాథుని రథయాత్ర కూడా ప్రారంభమైన దాదాపు 10 లక్షల పైగానే భక్తులందరూ కూడా ఈ యొక్క రథయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కూడా ఒడిశా పూరికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి జరిగింది. కేవలం ఈ భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ ప్రత్యక్షంగా ఈ రథయాత్రను కూడా చూసేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఒకసారి మనం వీడియోస్ కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున భక్తులు ఆ రథయాత్రలో పాల్గొనేటువంటి సమయంలో ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు వర్షం కురుస్తుంది, మరోవైపు ఆ తొక్కిసలాట జరిగినటువంటి సమయంలో కొంతమంది ఆ చిన్న పిల్లలు కూడా ఉన్నటువంటి మనకి సమాచారం ఉంటుంది. అందులో ఇప్పటి వరకు ఆ గాయపడినటువంటి 120 మందిలో దాదాపు 30కి పైగా కూడా చిన్న పిల్లలు ఉన్నట్టు కూడా ఉన్నటువంటి స్థానిక పోలీసులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకటా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సంఘటన అక్కడ సమీప ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే ఒడిశా ప్రభుత్వం కూడా స్పందించారు. వెంటనే వారందరూ కూడా మెరుగైనటువంటి చికిత్స కూడా అందించారని చెప్పేసి కూడా ఒడిశా వైద్య శాఖ మంత్రి కూడా కొద్దిసేపు క్రితం ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి ఆ పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రథయాత్ర ఇంకా కొనసాగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి వారందరితో కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ తొక్కిసలాట గతంలో జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి గతంలో ఆ పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. కానీ ఇప్పుడు కేవలం ఆ చిన్నపాటి అందరూ కూడా ఆ క్షేమంగా ఉండాలని చెప్పేసి థ్యాంక్ యూ. ఒడిశాలోని పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఒకరు మృతి చెందారు, 100 మందికి పైగా గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సార్, ఈ అంశం మీద పూరి జగన్నాథ రథయాత్ర అనేది ఏంటంటే నిజానికి ప్రపంచంలోనే, ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాంగా చూడాలి. ఎందుకంటే జగన్నాథ రథయాత్రకి సంబంధించి ఆ రోజుల్లో బ్రిటిషర్స్ టైంలో, అంటే ఇది చారిత్రకంగా చూసుకున్నట్లయితే అసలు మనకి దేవుళ్ళందరూ కూడా చాలా అందమైనటువంటి అలంకరణతో ఉంటారు. ఇక్కడ కూడా అలంకరణ ఉంటుంది. కానీ ఆ విగ్రహాల రూపకల్పన అది చూసినట్టయితే చాలా ఆశ్చర్యం గొలిపేటువంటి విధంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి దారు శిల్పాలతో, అవి దారు శిల్పాలు అంటే చెక్క శిల్పాలు. ఆ చెక్క శిల్పాలకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చెట్టు, ఆ చెట్టుని కూడా అక్కడ పూజారులు వెళ్ళిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని చెక్కటం అనేటువంటిది. సరే, ఇక ఇంకొకటి ఏంటి, మన కృష్ణుడి సరసన ఉండేది ఎవరు? సుభద్ర, అలాగే తమ్ముడు ఉంటారు, తమ్ముడు చెల్లెళ్ళు ఉంటారు అక్కడ. బలభద్రుడు సుభద్ర ఉంటారు తప్ప రాధాకృష్ణ విగ్రహాలు అక్కడ ఉండవు. అది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. సరే, దానికి మళ్ళీ మనకి సమయం సరిపోదు కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉంది. తర్వాత మొండి చేతులు ఎందుకున్నాయి అనే దానికి అది ఒక చారిత్రక కథ ఉంది. మనం ఇవాళ మన డిజిటల్ ఛానల్లో కూడా, భక్తి డిజిటల్ ఛానల్లో కూడా దాన్ని అప్లోడ్ చేసాం. అది చూడొచ్చు. మనకి ఇప్పుడు సమయం రథాలు కూడా కొత్త రథాలు తయారు చేస్తారు. రథాలకు సంబంధించి ఇంకోటి అక్కడ ఫ్లాగ్ కూడా గాలికి ఆపోజిట్ వ్యతిరేక దిశలోనే ఎగరేస్తారు. చాలా సైన్స్ అది అసలు చాలా ఆశ్చర్యం. ఇప్పుడు జెండా ఎగరేసినప్పుడు గాలి ఎటు వీస్తే అటు, కానీ అక్కడ ఒక వ్యతిరేక దిశలో ఇదే ఉంటుంది. ఇలాంటి చాలా అద్భుతాలు అక్కడ ఉన్నాయి. తర్వాత వీటన్నిటిని కూడా భక్తులు స్వయంగా
అంత పెద్ద రథాలన్నిటినీ కూడా వీళ్ళు లాగుతారు. ఇక్కడే బ్రిటిషర్స్కి సంబంధించిన మన భాషకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను నేను. ఇంగ్లీష్ భాషలో దాదాపుగా అసలు ఈ జగన్నాథ రథయాత్ర నుంచి ఇంగ్లీషు భాషలో ఒక పదం చేరింది అనేటువంటిది చాలా మంది తెలియదు. ఒక ఆసక్తికరమైనటువంటిది చెప్తాను నేను. ఈ బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతూ ఉంది. చేస్తే వీళ్ళు కూడా బ్రిటిషర్స్ కూడా ఫారినర్స్ కూడా చాలా మంది రథయాత్ర చూడడానికి వెళ్ళారు. ఆ రథయాత్ర చూడడానికి వెళితే అంత పెద్ద రథాలని దాదాపుగా ఇంత లావు తాళ్ళు వాటన్నిటిని కూడా పలుపులు అంటారు కదా, పలుపు తాళ్ళు, ఆ తాళ్లతో వాళ్ళు లాగుతా నినదిస్తూ లాగుతున్నటువంటి తీరు చూస్తే దాన్ని చూసి ఈ బ్రిటిష్ జర్నల్స్ వాళ్ళు ఉంటారు కదా, చూసి ఓ మై గాడ్ ఇట్స్ జగన్నాథ్ అని చెప్పని అన్నారంట. జగన్నాథ్ అంటే అంటే జగన్నాథ స్వామి, వాళ్ళకి నోరు తిరగదు కదా, సో జగన్నాథ స్వామిని జగ్గర్ అన్నారు. నాట్ అంటే ముడి. అందుకని ఇంగ్లీష్ భాషలో ఏదైనా ఒక సంక్లిష్టమైనటువంటి చిక్కుముడి అంటాం కదా మనం, ఈ చిక్కుముడి అనేటువంటి పదాన్ని వాడాలి అన్నట్లయితే దాన్ని జగన్నాథ్ అంటారు. జగన్నాథ్ అంటే ఈ జగన్నాథ రథాన్ని వాళ్ళు ముడి వేసి కదా అంత చేసి లాగుతారు కదా, ఆ లాగేటువంటి అంత సంక్లిష్టమైనటువంటి అంశం అనడానికి ఈ పదాన్ని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఈ జగన్నాథ్ అనేటువంటిది జగన్నాథ రథయాత్ర చూసిన తర్వాత ఆ పదాన్ని ప్రయోగించిన తర్వాత అందులో ఇది చేరింది. ఇది ఇంగ్లీష్ భాష యొక్క ప్రత్యేకత. సో ఇక ఈ రథయాత్రకు సంబంధించి విశేషాలు చూసినట్లయితే ప్రపంచంలోనే ఒక అపురూపమైనటువంటి రథయాత్రగా చూడాలి. అందుకని దీన్ని ఆ భక్తులందరూ కూడా ఒక తీవ్ర భావోద్వేగాల మధ్య దాన్ని లాగుతూ ఉంటారు. అందుకని శ్రీశ్రీ కూడా తన కవిత్వానికి ఏం చేసుకున్నాడంటే దీన్ని ఒక ఆలంబనగా చేసుకున్నాడు. జగన్నాథ రథ చక్రాలు అంటే ఏంటి, ఆ రథ చక్రాలు కదిలి వస్తున్నాయంటేనే మొత్తం అంతా కూడా ఒక పులకింత, ఒక పులకింత, ఒక చైతన్యం, చెప్పలేనటువంటి విశేషమైనటువంటి చైతన్యం. అందుకని ఆ చైతన్యం, అంత విశేషమైనటువంటి జన సమూహ చైతన్యానికి ప్రతీకగా శ్రీశ్రీ తన కవిత్వంలో కూడా వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, భూకంపం సృష్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను, పదండి తోసుకు పోదాం పైకి అని చెప్పని ఆ విధంగా ఒక రిథమిక్ గా ఊపుతో రాసినటువంటి ఆయన విప్లవ కవిత్వానికి కూడా ప్రేరణగా ఈ జగన్నాథ రథయాత్ర అనేది తీసుకోవచ్చు. ఇక జగన్నాథ స్వామికి సంబంధించిన కానీ ఆ జగన్నాథ 3 రథాలు అవన్నీ కూడా, ఆ 3 రథాల్లో ఒక దాంట్లో సుభద్ర, ఒక దాంట్లోనేమో కృష్ణుడు ఇట్లా ముగ్గురు, అంటే అన్న, తమ్ముడు, సోదరి, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి చేసేటువంటి ప్రయాణంగా చూడాలి. అందుకని ఇందులో ప్రభుత్వం మొత్తం ఎంతో సుదీర్ఘ కాలం పాటు దీన్ని అన్ని శాఖలను ఇంచుమించు అందులోకి ఇన్వాల్వ్ చేస్తుంది ఒరిస్సా ప్రభుత్వం. చేసిన తర్వాత ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మరి లక్షల సంఖ్యలో కదా ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా వస్తారు. కేవలం ఏంటంటే ఆ ఒరిస్సాకే పరిమితం కాదు, అనేక మంది ప్రపంచంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వస్తారు, వాళ్ళు ప్రత్యేకమైన కెమెరామెన్ వస్తారు, వాళ్ళందరూ షూట్ చేసుకొని ఆ విశేషాలన్నిటిని ప్రతి సంవత్సరం కూడా సేకరించడం, పబ్లిష్ చేయటం, ఇలా ఉంటుంది. ఇది స్మాల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ మన టాపిక్ లోకి వద్దాం సార్. ఓకే, స్మాల్ బ్రేక్, స్టే ట్యూన్.